నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లోకేష్ తెలుగు ట్రావెల్. ఈరోజు యాగంటి పుణ్యక్షేత్రం రావడం జరిగింది. ఇక్కడ సందర్శించి విశేషాలు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. యాగంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బనగానపల్లికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలము. యాగంటి క్షేత్రం బనగానపల్లికి 14 కిలోమీటర్లు, నంద్యాలకు 50 కిలోమీటర్లు, కర్నూలుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బనగానపల్లి నుండి యాగంటికి బస్సు సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆటోస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడికి ఎక్కువగా అందరూ ఓన్ వెహికల్స్లోనే వస్తారు. ఈ కమాన్ నుండి లోపలికి వెళ్తే ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయం 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ చరిత్ర, ఇక్కడ ఉన్న రహస్యాలను తెలుసుకుందాం పదండి. ఈ ఆలయంలో నంది ఎందుకు పెరుగుతుంది? ఇక్కడ కాకులు ఎందుకు కనిపించవు? అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వెంకటేశ్వర స్వామి గుహ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన గుహ అన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఆలయంలోకి వెళ్తుంటే పుష్కరిణి వస్తుంది. ముందు పుష్కరిణి సందర్శిద్దాం పదండి. ముందుగా ఈ కోనేరులో స్నానం ఆచరించిన తర్వాత భక్తులు దర్శనానికి వెళ్తారు. ఈ కోనేరులో సంవత్సరం పొడవునా నీరు ఇలానే ఉంటాయి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటికీ రహస్యంగానే ఉంది. మనకు పైకి కనిపిస్తుంది, అది మెయిన్ టెంపుల్, ఉమామహేశ్వర టెంపుల్. ఒకసారి చూద్దాం పదండి. ఈ ఆలయం వైష్ణవ క్షేత్రంగా మారాల్సింది. శైవ క్షేత్రంగా ఎలా మారిందో దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. కానీ ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహం కాలి బొటనవేలు విరిగిపోవడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేకపోయారు. ఈ సంఘటన వలన నిరాశ చెందిన అగస్త్య మహర్షి శివుని కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసానికి పోలి ఉండడం వలన శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరునిగా భక్తులకు దర్శనమివ్వమని శివుణ్ణి కోరుతాడు. అగస్త్య మహర్షి కోరిక మేరకు శివుడు పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరునిగా ఇక్కడ వెలిశాడు. అందుకే ఈ ఆలయం శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దర్శనం చేసుకుని మనం బయటికి రాగానే క్షేత్రపాలకుడు వీరభద్రేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మార్కండేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయంలో స్వయంభుగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నంది 20 సంవత్సరాలకు ఒకసారి 1 అంగుళం పెరుగుతుంది. దీనిని పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని రాశారు. భక్తులు తమ కోరికలను బసవన్న చెవిలో చెబితే కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. అప్పట్లో బసవన్న చుట్టూ ప్రదక్షిణలు చేసేవారట. ఇప్పుడు ప్రదక్షిణలు చేయడానికి వీలు లేనంతగా బసవన్న పెరిగాడు. టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి వ్యూ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న కోనేరు ఉంది. ఈ కోనేరులోకి నీరు ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి వస్తుంది. కానీ ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ నీరు ఎక్కడి నుండో సహజ సిద్ధంగా వస్తున్నాయి కాబట్టి ఈ నీటికి ఔషధ గుణం ఉందని భక్తుల యొక్క నమ్మకం. ఈ కోనేరులోని నీటిని ఆలయంలో అభిషేకానికి ఉపయోగిస్తారు. ఈ కోనేరులో అగస్త్య మహర్షి స్నానమాచరించేవాడు. అందుకే ఈ కోనేరుకి అగస్త్య కోనేరు అని పేరు వచ్చింది.
ఈ కోనేరులోని నీరే ముందుగా చూపించినటువంటి పుష్కరిణిలోకి చేరుతాయి. ఈ ఆలయం చుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఉన్నాయి. అందులో ఒకటి అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ. చూద్దాం పదండి. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు ఉంటాయి. ఈ గుహలోకి అడుగు పెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గుహలోనే అగస్త్యముని శివుడి కోసం తపస్సు చేస్తుండగా ఆ సమయంలో కాకులు ఆయన తపస్సును భంగం కలిగించడంతో అగస్త్య మహర్షికి కోపం వచ్చి ఆలయ ప్రాంగణంలో కాకులు తిరగకుండా శాపం ఇచ్చాడు. అందువల్లే ఈ యాగంటిలో కాకులు కనిపించవు. అగస్త్య మహర్షి గుహ నుండి బయటికి వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఇలా వెంకటేశ్వర గుహ వస్తుంది. ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్లు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఈ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడు. ఇక్కడ వెంకటేశ్వరుడు బ్రహ్మచారిగా పూజలు అందుకుంటాడు. ఇక్కడ నుండి గుడి టోటల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహను చూద్దాం పదండి. ఈ గుహకు శంకర గుహ అని కూడా పేరు ఉంది. ఈ గుహలోనే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని వ్రాశారు. ఈ గుహలోకి వంగి వెళ్ళాల్సి వస్తుంది లోపలికి. ఇక్కడ నుండి వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఇదే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గృహ. లోపలికి కెమెరా అలో లేదు. బ్రహ్మం గారు 2 చోట్ల కాలజ్ఞానం రాశారు. ఒకటి ఇక్కడ, రెండవది రవ్వలకొండలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.